అధిక వడ్డీ ఆశ చూపి భారీగా నగదు వసూలు చేసిన కేటుగాడి ఆట కట్టించారు నల్లగొండ జిల్లా పోలీసులు. స్నేహితులు, బంధువులు, తన సామాజిక వర్గాలకు చెందిన వారి లక్ష్యంగా అధిక వడ్డీ ఆశ చూపించి భారీగా నగదు వసూళ్లకు పాల్పడ్డాడు నిందితుడు. జల్సాలకు అలవాటు పడి విలాసవంతమైన జీవన విధానం కోసం ఏజెంట్ల సాయంతో ఈ అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అధిక వడ్డీ ఆశ చూపించి కోట్లాది రూపాయలను అక్రమంగా వసూలు చేసిన రమావత్ బాలాజీ నాయక్ను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి బాధితులకు రాసిచ్చిన 36 ప్రామిసరీ నోట్లు, మరో 77 ఖాళీ ప్రామిసరీ నోట్లు, ఒక ఫార్చునర్ కార్, మరో స్కార్పియో కార్, 5.5 లక్షల విలువైన 7 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రమావత్ బాలాజీ నాయక్ 4 సంవత్సరాలుగా వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. 10 నుంచి 12% వడ్డీ ఇస్తానని జనం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలాజీ నాయక్ సెల్ ఫోన్లో దొరికిన సమాచారం ప్రకారం 106 మంది దగ్గర నుంచి 46 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వసూలు చేసిన డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన బాలాజీ నాయక్ అందులో 12 కోట్ల వరకు నష్టపోయినట్లుగా చెబుతున్నారు పోలీసులు. జనం నుంచి వసూలు చేసిన డబ్బులో 2.3 కోట్లు వైన్ షాప్స్ టెండర్ల కోసం ఖర్చు చేసినట్లుగా గుర్తించారు. చివరి 6 నెలలుగా వడ్డీలు సక్రమంగా చెల్లించకపోవడంతో 3 బాధితులు బాలాజీ నాయక్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. 4 ప్రత్యేక టీంలను బాలాజీ నాయక్ ను అరెస్టు చేసేందుకు రంగంలోకి దింపారు. ఈ క్రమంలోనే నల్గొండలో పోలీసులకు పట్టుబడ్డాడు బాలాజీ నాయక్. నిందితుడు ఈజీ మనీ కోసమే అధిక వడ్డీ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. 26 సంవత్సరాల వయసున్న బాలాజీ నాయక్ డిగ్రీ ఫెయిల్ కావడంతో వడ్డీకి డబ్బులు తీసుకువచ్చే ఐస్ క్రీం షాప్ పెట్టాడు. నష్టాలు రావడంతో అప్పు తీర్చలేక మరో అప్పు చేశాడు. అలా మొదలైన బాలాజీ నాయక్ చివరికి వసూళ్ల దందాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసినట్లుగా తెలుస్తోంది. తన బంధువులు, స్నేహితులు, తన సామాజిక వర్గానికి చెందిన వారి లక్ష్యంగా బాలాజీ నాయక్ వసూళ్లకు పాల్పడినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా గిరిజన తండాలి లక్ష్యంగా అధిక వడ్డీ ఆశ చూపించే వారి వద్ద నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు గుర్తించారు. బాలాజీ నాయక్ దందా 4 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. కొద్ది నెలలుగా సరిగ్గా వడ్డీలు ఇవ్వకపోవడంతో బాలాజీ నాయక్ పై ఒత్తిడి పెరిగింది. డిపాజిటర్స్ యాక్ట్ 1999 కింద గుడిపల్లి పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదయ్యింది. నిందితుడిని రిమాండ్కు తరలించి మళ్లీ పోలీస్ కస్టడీకి కోరుతామని జిల్లా ఎస్పీ తెలిపారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాల క్రితం ఉన్న లిక్కర్ టెండర్లో కూడా 11 అంటే సుమారు 2.5 కోట్ల వరకు అప్లికేషన్స్ దాని మీద ఖర్చు పెట్టడం జరిగింది. అందువల్ల ఒకటే వచ్చింది. మిగతా సిండికేట్ ఒక 4 వచ్చినాయి. ఆ ఒకటి వచ్చింది కూడా లాస్ట్లో 2-3 దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆ మందు దుకాణాలు నావే అని చెప్పేసి అక్కడ కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వెంచర్స్ దగ్గర తీసుకుని వెళ్ళి రియల్ ఎస్టేట్ వెంచర్ అంతా కూడా నాదే అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ కింద కట్టడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర 2-3 విక్టిమ్స్ కూడా వచ్చినారు. ఆ విక్టిమ్స్ కూడా ఏదైనా స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళ పేరు మీద, వాళ్ళ చుట్టాల పేరు మీద, లేకపోతే వాళ్ళ బినామీ పేర్ల మీద కూడా. ఇక బాలాజీ నాయక్ బాధితులు తమ ఫిర్యాదులను గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. అడిషనల్ ఎస్పీ మౌనిక ఫిర్యాదులు స్వీకరిస్తారని ఎస్పీ తెలిపారు. రమావత్ బాలాజీ నాయక్ నుంచి డబ్బులు ఇప్పిస్తామని ఎవరైనా దళారులు బాధితుల దగ్గరికి వస్తే నమ్మొద్దని ఎస్పీ సూచించారు.